లంకా రమేష్ గారి ఆధ్వర్యంలో తృతీయ ఆత్మీయ సమ్మేళనం బాల బాలికలకు సామూహిక ఓణీల మధ్యన విడుదల స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొమ్మదలపండ్రి అడ్మిన్ గారు వేరువేలి వారి ఆధ్వర్యంలో అను గ్రూప్ ఆసుపత్రుల వారి ఉచిత వైద్య శిబిరం, అలాగే కొమ్మదలపండ్రి సేవా సమితి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాలు అతిరథ మహిళలకు స్వాగతం సుస్వాగతం చెప్తున్నారు. సేవా సమితి మధ్య పంపిణీ ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు మన లంకా రమేష్ గారు. నిరుపేదలకు ఉచిత కుట్టు మిషన్లు 100 మంది సేవా సమితి రిప్లేస్మెంట్ ద్వారా కార్యక్రమాలు కార్యక్రమం నిర్వహించబడుతుంది. అక్షరం రెండో ట్రైగా తీసుకొని వచ్చాం. రెండో ట్రైగా ప్రశ్న తర్వాత అడ్మిన్ టీం సభ్యులందరినీ కూడా ఒకసారి అడ్మిన్ టీం సభ్యులందరూ కూడా ఒకసారి మమదలపండ్రి అడ్మిన్ టీం సభ్యులందరూ కూడా ఒకసారి స్టేజ్ మీద రావాల్సింది అని ఎంతో మంది చెప్పడం జరిగింది. ఈరోజు లంకా రమేష్ గారు ఈ కార్యక్రమం అందరూ కూడా ఛాలెంజ్గా తీసుకున్నారండి. చాలా ఛాలెంజ్గా తీసుకున్నారు. ఓణీ ఫంక్షన్ అంటే ఏదో ఓణీ ఇచ్చాము అయిపోయింది అని కాకుండా ఈ పిల్లల అలస్టాడకి బటన్ స్టిచ్చింగ్కి మొత్తం మనమే పెట్టుకుని కార్యక్రమాన్ని ఇంత బలంగా జరుపుకోవాలంటే అది ఒక్క మమదలపండ్రి మాత్రమే నచ్చిందండి. రెడీగా ఉందా రమేష్ గారికి చాలా కష్టపడ్డారు ఈ ప్రోగ్రామ్ చేయడానికి, చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ఈ కార్యక్రమాన్ని ముందుకు జరిపించాలి, నేను అనుకున్న విధంగా చెయ్యాలి ఈ కార్యక్రమం అని ఇంత దాకా తీసుకొచ్చారు. ఎంత అందంగా తయారు చేయించారు, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి నచ్చిన విధంగా అన్ని చేసి తీసుకున్నారు. పిల్లలు అందరూ ఆశీర్వదించండి. పేదవారి కళ్ళల్లో చిరునవ్వులు చూడాలని దృఢ నిశ్చయంతో లంకా రమేష్ గారు ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమం చేయడానికి లంకా ఎన్నో మాట్లాడారు. వీడేం చేస్తారు, వీడేం చేయగలరు, వీడేమి చేయగలరు, కానీ అన్ని అధిగమించి అందరూ ముక్కు మీద వేసుకునేలా ఇవాళ 15 వర్గాల వారికి అంగన్వాడీ వాళ్ళందరూ కూడా వెంట తీసుకుని మంచి కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమం ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి వచ్చిన అందరూ ఈ కార్యక్రమాన్ని మీరు అనుకోవాలి. ఈ కార్యక్రమం చేయడానికి రమేష్ లంకా గారే కానీ మమదలపండ్రి అడ్మిన్ టీం కూడా కృషి చెప్పడం అభిషేక్ 4 నెలల నుండి ప్రతి రోజు కూడా హోంవర్క్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎలా చేయాలి, ఎలా సక్సెస్ చేయాలి, ఏ విధంగా చేయాలి అని కొన్ని రోజులైతే రమేష్ లంకా గారి భోజనాలు కూడా చేయలేదు. విజయవాడ రావడం, మా దగ్గర కూర్చోవడం,
మాట్లాడుకోవటం. నేను ఒకటి చెప్పా, ఎవరు ఏమనుకున్నా ఇబ్బంది లేదమ్మా, నీ వెనక మేమున్నాము, నువ్వు ముందుకు వెళ్ళు, మేమందరూ మీ అనుకున్నంత వరకు నీకు ఏ ఇబ్బంది రాదు, నీ కార్యక్రమం అంతా కూడా దిగ్జయంగా సాగుతుందని చెప్పి మేమందరం అడ్మిట్ ఏమంతా కూడా రమేష్ లంకా గారికి ధైర్యాన్ని ఇచ్చి ఆయన ముందుకు పంపించాము. ఇవాళ పేద పడుకు బలహీన వర్గాల వాళ్ళు కూడా ఇంట్లో చేసుకోలేనటువంటి ఈ ఓటీల ఫంక్షన్, ఈ కార్యక్రమం వాళ్ళ కోసమే నిర్వహించారండి. మన ఇంట్లో ఓటీల ఫంక్షన్ చేసేటప్పుడు ఎలాగైతే భోజనాలు పెడతామో అదే విధంగా భోజనాలు కూడా రమేష్ లంకా గారు ఏర్పాటు చేయడం జరిగింది. వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ కూడా ఏర్పాటు చేశారండి. ఈ కార్యక్రమం ఇలాగే దిగ్విజయంగా సాగాలని మీ అందరి సహాయ సహకారాలు ఉంటే మేము ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తామని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇప్పటికే మీ అందరూ ప్రతి ఒక్కరు కూడా రమేష్ లంకా గారితో మీ యొక్క అభయాస్తం అందించారు కనుక మేము ఈ విధంగా చేయగలిగామని తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి కార్యక్రమం నిర్వహించింది లంకా రమేష్. మమతల పందిరి సేవా సమితి ద్వారా వాళ్ళ 3వ ఆత్మీయ ఇందులో సేవా కార్యక్రమాలు, ఈ మమతల పందిరి సేవా సమితి అనేటువంటి సంస్థను స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు లంకా రమేష్ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా వాళ్ళ 3వ సందర్భంగా కూడా ఈ రోజున మిషన్లు కానీ, అలాగే గర్భిణీ తల్లికి చేమంతో కార్యక్రమం కానీ, వచ్చిన ఆడపిల్లలకి యూరి బట్టలు ఇచ్చే కార్యక్రమం, మగపిల్లలు కానీ వాళ్ళకి ఆ విధంగా, అలాగే మంచి కార్యక్రమాలు. ఎందుకంటే మనకు మొదలు ఆవిడ అలాగే చాలా మంది మన విజయవాడ పర్వాలు కూడా అలాగే ఎంతో సంపాదించాలి, ఎంతో కొంత సేవా కార్యక్రమాలు సమాజంలో నా పేరు కోడేపోయిన బాబీ, మాది వీరవల్లి గ్రామం. గత 3 సంవత్సరాల క్రితం మమతల పందిరి అనే ఒక ఫేస్బుక్ గ్రూప్ని క్రియేట్ చేసి లంకా రమేష్ అనే వ్యక్తి ఎంతోమంది కుటుంబ సభ్యుల్ని ఈ గ్రూప్లో చేర్చి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎంతోమంది సభ్యులతో 3 సంవత్సరాల నుంచి కూడా దిగ్విజయంగా పేద బడుగు బలహీన వర్గాల పిల్లల తల్లిదండ్రులకు కూడా మంచి సేవా కార్యక్రమాలు అందిస్తూ మా గ్రామానికి మంచి పేరు తీసుకురావడమే కాకుండా రమేష్ ఎంతోమంది విద్యార్థులను చదివించడం కానివ్వండి, అట్లాగే ఏదైతే ఫుట్పాత్ల మీద పడుకునే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరికీ కూడా అన్నదానం చేస్తూ ఒక మంచి కార్యక్రమాన్ని చేపట్టాడు. అసలు ఒక కుటుంబాన్ని సాకాలంటేనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఎంతోమంది కుటుంబ సభ్యులను తయారు చేసుకున్నటువంటి ఈ గ్రూపు అడ్మినిస్ట్రేషన్గా మొత్తం కుటుంబ సభ్యులందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, వీరవల్లి గ్రామానికే కాకుండా చుట్టుపక్కల ఈ మండలం ఉన్నటువంటి ప్రతి గ్రామంలో కూడా నూతన వస్త్రాలు కానివ్వండి, అట్లాగే అన్నదానానికి కానివ్వండి, ఆరోగ్య రీత్యా కానివ్వండి, విద్య రీత్యా కానివ్వండి, అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అతనికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆ గ్రూప్లో ఉన్నటువంటి అడ్మిన్స్ అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇట్లాంటి ప్రోగ్రామ్ని ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కొన్ని విపత్కర పరిస్థితుల్లో కూడా భగవంతుడి కార్యక్రమాలు కూడా, శాంతి కళ్యాణాలు లాంటివి కూడా ఈ గ్రూప్లో చేర్చి చక్కగా నిర్వహించాలని మనసావాచ కోరుకుంటూ, అట్లాగే వరద ముంపు బాధ్యతలకు విజయవాడలో జరుగుతున్నటువంటి నష్టపరిహారం దృష్టిలో పెట్టుకుని లంకా రమేష్ అడ్మిన్ చేరినటువంటి గ్రూప్ సభ్యులందరూ కూడా వారి వంతుగా కొంత ధన సహాయాన్ని కానీ, వస్త్ర సహాయాన్ని కానీ చేయడం జరిగింది. అట్లాగే ఇటువంటి పరిస్థితులు ముందు ఎదుర్కోకుండా ఉండాలని భగవంతుడి కార్యక్రమాలు కూడా చేయాలని మనసావాచ కోరుకుంటున్నాం. నిజంగా మార్నింగ్ నుంచి చిన్నపిల్లలు మీరు రిపోర్ట్ కావాలి, మీరు రిపోర్ట్ సహాయానికి అవసరం.
సమాజం మారాలంటే రిపోర్టర్ బాధ్యత ఎంతో ఉంది. ఆ రిపోర్టర్ బాధ్యతని ఈ చుట్టుపక్కల వాళ్ళకంటే కూడా ఎక్కువ దూరం చేసిన తీసుకున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అండి. లవ్ యూ సో మచ్. ఓకే సార్. సార్ మీరు కొంచెం బ్యాక్ ఉండండి. ఓకే సార్. సార్ సార్ 3 రోజుల నుంచి అందరూ అందరికీ స్పెషల్గా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా సేకరణ అన్న, మీరు ఈ కార్యక్రమానికి ఈ వీడియోగ్రఫీ కానీ లేదా రిపోర్ట్ కానీ ఏదన్నా చేయాలంటే ఇంత కార్యక్రమానికి దగ్గర ఒక 50,000 రూపీస్ 30,000 రూపీస్ ఏదో 1,000 రూపాయలు వస్తుంది. ఒక ఫోటో తీసుకుని పాస్పోర్ట్ ఫోటో తీయాలంటే దానికి 100 రూపాయలు 200 రూపాయలు దాని కాన్సెప్ట్ వచ్చేస్తుంది ఈ రోజుల్లో. అలాంటి పరిస్థితి నుంచి నాకు అన్నా నేనున్నాను, నేను అన్నీ నీకు అందిస్తాను, నువ్వు నేను ఇస్తాను భరోసా, నీకు నువ్వు ప్రశాంతంగా హ్యాపీ చేసుకో, నీకు కావాల్సిన వీడియోస్ ఇస్తాను, నా టీం వస్తుంది చెప్పిన సేకరణకి ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎన్నో అవార్డులు తీసుకున్న వ్యక్తి, అటువంటి వ్యక్తి ఈ స్టేజ్ మీద ఇంత చిన్న స్టేజ్ కి మీ వరకు చాలా హ్యాట్సప్ లవ్. ఎంతో మంది విమర్శలు, ఆ విమర్శల నుంచి మీరు ఒక ఆకాశంలో నిలబడాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ ప్రమాణం చేస్తూ ఈ కార్యక్రమాన్ని సెలవు తీసుకుంటాను. నా ఎండి ఆలోచన ప్రతి మనిషికి ఇప్పటివరకు నిజంగా నేను మాట్లాడలేదు, స్టేజ్ మీద ఏ రోజు కూడా ప్రోగ్రామ్ చేసి కూడా ఏ రోజు నేను మాట్లాడలేదు. ఫస్ట్ టైం నా అనుకున్నాడని నాకు లేకుండా చేసిన కాన్సెప్ట్ కూడా చూశాను, అయినా భరించాను. బట్ అన్నీ వస్తాయి, అన్నీ తీసుకొస్తా. ఇదే మీ అందరికీ ప్రజెంట్ చేస్తూ